వివాదాలు ఇవన్నీ వద్దు అనుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా వివక్షాంశం ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఉత్తరాది దక్షిణాది వివక్ష అని, దక్షిణాది రాష్ట్రాల వివక్ష చూపిస్తోందని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. తాజాగా నిన్న వారి ప్రెస్ మీట్లో మెట్రో గురించి మాట్లాడుతూ విశాఖపట్నం అంటే అక్కడ గ్రేటర్ విశాఖను ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ కలిపితే అంత బుడ్డంత ఉండదు, దానికే మెట్రో ఇచ్చారు, ఇక్కడ మాకు విస్తరణకు ఇవ్వరా అని అనడం సమంజసమేనా? మళ్ళీ అంటే ఆల్రెడీ నడుస్తున్న వివాదాలకి ఇంకొంచెం తీసుకొచ్చి ఆజ్యం పోయడం కాదా? అది వివాదాస్పదం ఎట్లా అవుద్దండి? ఎట్లా? అది కించపరచడం కాదు. అంటే తక్కువ వైశాల్యంలో ఉన్నటువంటి విశాఖకి మెట్రో ఇస్తున్నారు, కానీ ఇక్కడ పెరుగుతున్న జనాభాకు అవసరాలుగా రెండో దశ అవసరం ఉన్నది. కాబట్టి దానికి మేము డిపిఆర్ సమర్పించిన నిధులు ఇచ్చే ఆఖరి వీళ్ళు ఇవ్వకపోయినా జపాన్ సంస్థ ద్వారా రైల్వే కార్పొరేషన్ ఇస్తానంటే ఆ నిధులు విడుదలకు కూడా వీళ్ళు మనసు ఒప్పుకోవట్లేదు. మరి ఆంధ్రాకేమో వాళ్ళ మిత్రపక్షం ఉంది కాబట్టి వాళ్ళకి నిధులు ఇస్తున్నారని చెప్పి అర్థం అది. అంతేగాని దాన్ని ఏదో కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో రావాలని స్వాగతించారు వారు. కాకపోతే వీళ్ళ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వము ఇలా గద్దర్ పేరిట అవార్డులు పెట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా సినిమా అవార్డులు, చలచిత్ర పరిశ్రమలు అవార్డులు ఇస్తున్నాం. ఉద్యమకారులు ఎందుకు గౌరవించుకోవట్లేదు మేము? ఇలా పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ల క్రితం మాట్లాడితే బాగుండేది. ఇది అమరులను ఎంతమందిని గుర్తించారో అప్పుడు ప్రశ్నిస్తే బాగుండేదే. ఇలా అమరులను కమిటీ వేసి ఆ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకునే విధంగా 250 గజాలు గుర్తింపు పత్రం, వాళ్ళ పెన్షన్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి, కోదండరామ్ గారు, కేశవరావు గారి నేతృత్వంలో కమిటీ వేసి ముందుకు నడుస్తున్న తరుణంలో ఈ విధంగా మాట్లాడవచ్చా పవన్ కళ్యాణ్ గారు? అది రాజకీయ లబ్ధి కనపట్టలేదా? వేరే అంశాలు లేవా మాట్లాడటానికి? తెలంగాణ గురించి కానీ అంశాన్ని మాట్లాడటానికి. అదేవిధంగా తెలంగాణకు జరుగుతున్న వివక్ష గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? ఇలా కేంద్రం నుంచి ఇలా మేము కట్టే పన్నుల నుంచే తెలంగాణకు 35 పైసలు వస్తుంది. మిగతా రాష్ట్రాలకు ఉత్తరాదికి అయితే ₹1 కడితే ₹10 బీహార్కి ఇస్తున్నారు. దానికి ఢిల్లీలో మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాల వారు మా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సైన్యంలోకి వెళుతున్నారు కదా అని వచ్చి ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తామని అడిగారు. దీనికి సైన్యంలోకి వెళ్తే అంటే సైన్యంలోకి దక్షిణాది రాష్ట్రాలు వెళ్ళట్లేదా? అంటే కంపారిటివ్లీ దేశ రక్షణ పంజాబ్ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. ఆ రాష్ట్రంలోని యువత ఆసక్తి అది. కానీ వేరే రకంగా దేశ ప్రగతికి యువత పాటుపడుతున్నారు కదా, ఒక సైన్యమే కాదు కదా. ఇప్పుడు దేశాన్ని రక్షించే అంశాల్లో సైనికుల పాత్ర కీలకం కాదనం. అట్లే విధంగా దేశానికి అదొకటే కాదు కదా, అంతర్గతంగా దేశంలో ఉండి దేశ సమగ్రాభివృద్ధికి పౌరులు తోడ్పాట్లేదు. దక్షిణాది పౌరులు ఇలా దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా క్రియాశీలకం. ఇలా దేశం ఎదుగుదల దక్షిణాది ఆర్థిక మొత్తాన్ని తీసుకుపోయి ఉత్తరాదిలో ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ వివక్ష కనపట్లేదా? కాబట్టి మేమేమంటున్నాం అంటే ఉత్తరాది దక్షిణాది వివక్ష ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మోడీ గారి దగ్గరకు ఉన్నారు కదా. కాదు, కాంగ్రెస్ పార్టీ ఆయనకు అభిమానాన్ని చాటుకోమనండి. చిన్నమైన రాజకీయాలు. ఎందుకంటే సార్ ఒక నిమిషం, ఢిల్లీలో మెడలు వంచుతామని చాలా మంది అంటారు. ఎవరిని కాదు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, లేకపోతే అక్కడ స్టాలిన్ అన్నారు, తర్వాత డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, లేకపోతే మిగతా పక్షాలకు సంబంధించి. కానీ ఢిల్లీ వచ్చి తల ఉంచుకుంటారు అన్నారు. అంటే పొలిటికల్గా కాదు, అంటే ఒక దేశము, దేశ రాజధాని, అక్కడ ఒక ఐక్యత అన్న ఫీలింగ్ ఎలా వస్తుంది? పార్లమెంట్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా అక్కడికి వచ్చి సైలెంట్ అయిపోతారు అని. అది కరెక్టేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్క నరేంద్ర మోడీకి పొర్లు దండాలు రేవంత్ రెడ్డి పెట్టలే, అది గుర్తుపెట్టుకోండి. సమాఖ్య వ్యవస్థలో భాగంగా ఒక ప్రధానమంత్రి అంటే మన ప్రధానమంత్రి అంటే పార్టీలకు ప్రధానమంత్రి అంటారు. మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు, అడిగారు, విన్నవించుకున్నారు. అంతే ఉంటాయి. ఆడిపోయి వేదికల మీద కూడా మొన్న ఎంత మంచి అన్నదమ్ముల వాతావరణంలో ఏ విధంగా మాట్లాడుకున్నారు. హైదరాబాద్ వేదికగా మాకు నిధులు ఇవ్వండి అన్నాడు. ఆయన వచ్చి మాతో కలిసి పనిచేయండి ఆయన అన్నాడు. మర్యాదపూర్వకంగా ఒక వేదిక మీద ఉన్నప్పుడు గౌరవప్రదంగా ఉండాలి. అది సంస్కృతి సాంప్రదాయంలో భాగం. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నిటికన్నా దేశమే ముఖ్యమని మోదీ అనుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీరేమో పొర్లు తరిమేసిన పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ. దేశం గురించి మాకు పాఠాలు చెప్తారు, తాతకు దగ్గులు నేర్పుతారు మీరు ఎక్కడైనా? శివశంకర్ గారు, ఆ దేశంలో మీరు భాగస్వామ్యం లేరు. దేశ స్వతంత్ర పోరాటం బీజేపీ వాళ్ళు అసలు ఉనికే లేదు. ఒక నిమిషం, అట్లాంటిది మాకు పాఠాలు శివశంకర్ గారు. ఇప్పుడు ఏదైతే వద్దనుకుంటున్నామో ముఖ్యమంత్రి, ఒక నిమిషం, ముఖ్యమంత్రి చేసే కామెంట్స్ వల్ల కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసే, ఉప ముఖ్యమంత్రి వారు చేసే కామెంట్స్ వల్ల కానీ ఎక్కడో మళ్ళీ ఆ భయం, కొంత ఆందోళన మళ్ళీ తెలుగు ప్రజల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య ఆ విభజన ముందు నాటి ఒక ఉద్యమ కాలం నాటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నారా? ఇది